తిహులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీపుత్ర పవనసుత నామ అంత కూడా చెప్పుకున్నాం. తర్వాత ఏంటమ్మా? మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతికి, అది కూడా చెప్పుకున్నాం. ఆ కుమతిని పోగొట్టి సుమతిని ప్రసాదించవయ్యా, విక్రమ బజరంగి నువ్వు వజ్రకాయుడివయ్యా అని ఆ వజ్రాయుధంతో కూడా స్వామి ఏమీ చేయలేకపోయినారు, వజ్రాంగ బలి అని కూడా చెప్పుకున్నాం. తర్వాతది సుమతికే సంఖ్య అనుకున్నాం కదా. తర్వాతలో కంచన వర్ణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ, అది ఒక్కదానికి అర్థం చెప్పుకుందాం. కంచన వర్ణ అంటే బంగారు వర్ణం అండి. కాంచనమని ఆ భాషలో కంచనం అన్నారు. అర్థం చేసుకోకుండా కంచెన అంటే ఏ కంచో మనకు అర్థం కాదు. కంచెన వర్ణ విరాజ సువేశ అంటే కంచెన వర్ణ అంటే వర్ణమే వర్ణమైంది ఇక్కడ. కంచెన వర్ణ అంటే బంగారు వర్ణముతో కూడిన విరాజ సువేశ ప్రకాశిస్తూ చక్కని రూపంతో ఉన్నవాడా, విరాజమానుడుగా ఉంటావయ్యా, బంగారు వర్ణంతో కూడినటువంటి అద్భుతమైన రూపం నీది. కానన కుండల, కానంటే మరి చెవండి, కానన కుండల చెవులకు ప్రకాశవంతమైన కుండలాలు ధరించేటండి. కానన కుండలములంటే బ్రహ్మచారులు బ్రాహ్మణోత్తములు మరి ఒక అద్భుతమైనటువంటి ఒక దీక్షలో ఉన్నవారు చెవులకి కుండలాలు పెట్టుకుంటారు. అది సాంప్రదాయంగా ఉండేది. ఆయన బ్రహ్మచారిగా కూడా అంటాం కదా ఆంజనేయ స్వామిని. ఆయన కానన కుండల చెవులకు ప్రకాశవంతమైన కుండలాలు ధరించిన వాడా అని అర్థం. కుంచిత కేశ, కేశములంటే ఏంటండి? జుట్టు, కేశములు. కుంచిత కేశ అంటే ఆంజనేయ స్వామి యొక్క జుట్టుట బావుట. కానన కుండల కుంచిత కేశ, అందులో విశేషార్థం చెప్పుకుందాం. హనుమ శరీరం బ్రహ్మ తేజస్సుతో ఉంటుంది. తప్త కాంచనములాగా కాల్చిన బంగారములాగా మెరిసిపోతూ ఉంటుంది. బంగారం ఎలాగైతే స్వచ్ఛమైనదో హనుమంతుని భక్తి కూడా అంత స్వచ్ఛమండి. కేవలం శరీరం స్వచ్ఛంగా బంగారంలాగా ఉండటం కాదు, ఆయన భక్తి కూడా బంగారంతో సమానమండి. ఎక్కడ నిష్కల్మషమైన భక్తి, సేవా సేవా సేవ, రామపాద సేవా దురంధరుడు, రామాయణ మహామాలా రత్నం ఆయన. అటువంటి స్వచ్ఛమైనటువంటిది. విరాజ సువేశ అంటే బంగారు రంగే కాదు, మంగళకరమైన రూపం కలిగిన వాడు అర్థం. ఎక్కడ వర్ణించే రూపం, ఇక్కడ వర్ణించే రూపం అశోకవనంలో సీతమ్మని చూచాడే, ఇవాళ మనం చెప్పుకున్నాం ఘట్టంలో, అదే రూపం అండి ఇక్కడ. కానన కుండల కుంచిత కేశ వర్ణించే అశోకవనంలో సీతమ్మను చూచిన హనుమరూపము అంటే ఈ రూప ధ్యానం చేసినంత మాత్రాన ఫలితమండి. కానన కుండల అంటే అర్థం తెలిస్తేనే కదా. మరి ఆ కానన కుండల కుంచిత కేశ అటువంటి మంగళములు కలిగించే రూపం ధరించి సిద్ధంగా ఉన్నవాడు. కానంటే చెవి, కానన కుండలములంటే చెవికి కుండలాలు కలిగి ఉన్నవాడు. కుండలాలతో ఉన్న ముఖము హనుమంతునికి ఇంకో దేవుడికి ఉంటుందండి. ఎవరంటే సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామికి ఆంజనేయ స్వామికి ఇద్దరికి కూడా చెవులకి చక్కటి ఆ కుండలములు ఉంటాయి. హనుమంతునికి సుబ్రహ్మణ్యుడు ఇద్దరు కూడా బ్రహ్మచారిగా చెప్తాం. సుబ్రహ్మణ్య స్వామి కూడా వల్లి దేవసేన సమేతుడైన ఆయన బ్రహ్మచారిగా పూజిస్తాం. కాబట్టి హనుమ నిరంతరము కూడా రామకథ వింటూ రామకథ అనే తేజస్సులో కుండలాలు ప్రకాశిస్తున్నాయని భావం. మనం కూడా మంచి విషయాలు వినడం ద్వారా మన మనస్సును ప్రకాశింపజేసుకోవాలి. మంచి మాటలు వినడం ద్వారా మన మనస్సును ప్రకాశింపజేసుకోవాలి. అందుకే ఇంత శ్రమపడి తల్లులందరూ కూడా ఇంత ప్రేమగా ఇంత భక్తితో వస్తున్నారంటే చాలా ఆనందంగా ఉన్నది. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రోగ్రాములు పెట్టినా బయటికి నలుగురు వచ్చి వినేవాడు లేరు ఈ రోజుల్లో. అటువంటిది మన బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క సన్నిధిలో మరి కమిటీ వారు ఇటువంటి సత్సంకల్పం చేయటం, దానికి మీరందరూ కూడా సహకరించడం. రేపటి నుంచి చాలా విశేషమైన రోజులు. స్వామివారికి అరటి పండ్లతో పూజలు, అలాగే మామిడి పండ్లతో, తులసీ దళములతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధమైనటువంటి పూజా కార్యక్రమాలతో రేపటి నుంచి 5 రోజులు వైభవంగా జరగబోతున్నాయి. ఆ అన్నిటికీ కూడా మీరందరూ కూడా పాల్గొని స్వామి యొక్క అనుగ్రహం పొందండి. మనము చివరికి సరిగ్గా హనుమత్ జయంతి ముందు రోజుతో సుందరకాండ పూర్తవుతుందండి.
అలా మనం నిర్ణయించుకున్నాం. ఎందుకంటే మరో రోజు కళ్యాణం కాబట్టి ఆ కళ్యాణ ఘట్టము కళ్యాణం చూసుకోవడం సరిపోతుంది. ఆ ముందు రోజుతో అంటే సోమవారంతో మన సుందరకాండ యజ్ఞం శ్రవణ యజ్ఞం పూర్తవుతుంది. ఆ రోజు విశేషంగా ఏదైనా మధురమైన పదార్థం చేసి పెట్టాలి. నివేదనగా స్వామివారితో చెప్తాను, అర్చక స్వామితో. ఆ రోజు తప్పనిసరిగా ఏదైనా మధుర పదార్థాన్ని అందరూ నివేదగా తీసుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. మరి ముగింపుగా ఎర్రని ముఖముతో బంగారు శరీర వర్ణము మెరిసిపోయేటువంటి కుండలాలు ధరించి మరి రెండు చేతులు కూడా జోడించి రామనామం జపిస్తూ అరటి తోటలో ఉన్న స్వామి వారి రూపాన్ని ఇక్కడ దర్శింపజేశారు. రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ సీతాపతి రామ నీవే గతి రామ నీకే జిక్కితి రామ నీకు మ్రోకితి రామ నీకొక్క మాట రామ నాకొక్క మూట రామ నీ పాటే పాట రామ నీ బాటే బాట రామ నామమే మేలు రామ చింతనే చాలు రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ. జయ శ్రీమద్రమారమణ గోవింద. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేద్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రా ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే. జయ శ్రీమద్రమారమణ గోవింద. ఒక్కసారి తృప్తికరంగా జయ్యను పలకండమ్మా. రాజా రామచంద్ర మహారాజ్కి, సీతామాతకు, పవనసుత హనుమాన్కి, ఏడుకొండలవాడ వెంకట్రమణ. ముచ్చటగా ఉందమ్మా. పిల్లలు కూడా ఉండి పిల్లలకు మనం నేర్పాలి, మనం కాదు, మన పిల్లల్ని తీసుకురావాలి. ఈ సాంప్రదాయాన్ని వారికి నిలబెట్టాలి. అటువంటి స్వామి యొక్క కటాక్షం మా పిల్లలకి చక్కటి విద్యాబుద్ధులు కూడా స్వామి ప్రసాదించాలని కోరుకుంటూ, యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. 4 కోరికలు గట్టిగా అందరం కోరుకొని హారతి తీసుకుందాం. అందరూ పలకండి. ధర్మస్య జయోస్తు, ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. స్వస్తి.